చాలా బా ఈ మెయిన్ ఈ ఎంట్రన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు మంచి మొక్కలు. ఒక్క రోజు వస్తే వారంలో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. అవును, అంటే ఇప్పుడు పీక్ అడుగు ఉంటాయా? ఫిబ్రవరిలో ఆకులు ఎల్లో అయిపోతాయి. భలే ఉన్నాయి కదా అసలు. అదే తీస్తున్నాను ఆంటీ, ఇవే ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. సూపర్. ఇది అక్కడి నుంచే తెచ్చిందట కదా, కేరళ నుంచి ఈ చెట్టు. నేను కొమ్మ అడిగితే ఇక్కడ రాదు. 3 వరాల పులివే కదా. ఇదేంటి పుదీనానా? పుదీనా ఇది కాదు. ఇవా? ఓకే ఓకే, అదే ఇది పుదీనా ఏంటా అనుకుంటున్నా. మద్రాస్ కనకాంబరం ఏమో హనుమాన్ పెడతారు కదా ఎక్కువ. ఈ పుదీనా అంతా మరి మీరు వాడకపోతే వేస్ట్ అయిపోతుందిగా. ఆహా, మీరు ఉండట్లేదు కదా ఇక్కడ, తీసుకెళ్తారా? మద్రాస్ కనకాంబరం. ఓకే, అదే అదే. ఇదిగా మారేడు చెట్టు ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం ఎన్ని ఏకర్స్? ఎనీ ఐడియా? 2 acres ఏనా? 2 acres ఏనా? పెద్దగా అనిపిస్తుంది ప్లేస్ చాలా. 4200 గజాలు. చాలా ప్లాంట్స్ ఉండే గులాబీ. మొన్న అనుకున్నాము అమెరికాలో. లేలే 40 గుంటలు అయితే ఎకరం. గజాలు చెప్తున్నారు కదా వాళ్ళు. 120 ఒక గుంట. వీడియో బానే ఉంది. ఏంటది? ఓకే, గ్రీన్ కలర్ ఇప్పుడు లేవు కదా. ఓకే, అక్కడ ఒకటి ఉంది, అదేమో పింక్ లో వస్తాయి, ఇవేమో గ్రీన్ లో వస్తాయి. వాటర్ యాపిల్స్. ఇది పనస చెట్టు. ఈ పనస చాలా స్వీట్ గా ఉంటది లోపల. అన్ని పనస కంటే ఇది నేను ఫస్ట్ టైం వచ్చినాయి మొన్న. అసలు రెడ్ కలర్ లో లోపల అక్కడ కదా ఎంత పండిన మొత్తం పండిన లోపల కాయ మాత్రం పండదు. పచ్చి పచ్చిగా అట్లా అనిపిస్తుంది. పిందలే. ఓ ఎన్ని రోజులకు మొన్న 2 కాయలు వచ్చినాయి. రామాఫలం. ఆ ఫ్రూట్స్ ఉంది అండి. ఓకే ఓకే. ఎలా తెలుసు మనకి అది రామఫలం కృష్ణఫలం అని? పైన ఇట్లా ఉంటుంది కదా. అండ్ ప్లాంట్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఇక
ఇక నేను పత్తి కూడా నాకు ఇదే అవునా? వేస్తా, అవే వస్తే ఇవే మళ్ళీ పూజకి యూజ్ చేస్తారు. వావ్. ఇదిగా అది మలబరీ పండ్ల కావాలండి. ఎక్కడండి? ఓకే ఓకే ఓకే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇలా ఉంటుంది వ్యూ మనకి. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అసలు ఎక్సలెంట్. ఆనంద్ ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ ఆనంద్ ఆంటీ తీసుకొని వస్తారు మమ్మల్ని అందరినీ. ఇది లోటస్ పాండ్. కావాలంటే కావాలని అయినా సరే ఇవి వినాయక చవితి అప్పటికి వస్తాయి, సెప్టెంబర్లో బాగా వస్తాయి. నీళ్ళు మారుస్తూ ఉంటారా? ఎప్పుడు ఆ మోటార్ పెట్టినప్పుడు ఫుల్ పెట్టేది. వాచ్మెన్ కొత్తగా వచ్చారు కదా, ఇందులో మారేడు లోపల. అలవీరా కూడా లేపల్లో చాలా ఉన్నాయి మొక్కలు. అలవీరా, మారేడు, తులసి, శంఖం పూలది, ఇవన్నీ లక్ష్మీదేవి అంతా ఇక్కడే ఉంది. అంతే. మీరు చూడండి, ఇక్కడ దాకా వచ్చి అక్కడ వెళ్ళిపోయాం. ఇది చూడ రోడ్డు పైన అలా నడుచుకుంటూ వచ్చేసి పూల మొక్కల్ని చూస్తూ అలా వెళ్ళిపోయాం. ఉసిరి చెట్టు ఎప్పటి ఇక్కడ ఉందని చూసాం కానీ ఆ పక్కన ఆ చెట్టు ఏ చెట్టు చూడలేదు. మందారం చూడు ఎంత పెద్ద. ఇది పింక్ కలర్ అండి. ఇదే వైట్ కదా, ఎంత బాగుంది. వన భోజనాలు కదా, మేమందరం ఇక్కడ చెట్ల కిందకి వచ్చాము మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ తోటి. మై సిస్టర్ విజయ, స్వాతి, ఆనంద్ ఆంటీ ఎవరికి ఇక్కడ మంచి ఫామ్ హౌస్ కి తీసుకొచ్చారు మమ్మల్ని. ఇంకా ఇక్కడ మంచి మంచి చెట్లు ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఫామ్ హౌస్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీరు కూడా చూడండి. అక్కడ పోయిందేమో. ఏంటి అంటే చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇట్స్ లవ్లీ ఫామ్ హౌస్. చాలా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. జైషు కూడా ఉంది ఇక్కడ, స్కూల్ నుంచి వచ్చేసింది డైరెక్ట్. దానిమ్మ చెట్టు, ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంత మంచి బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. సో ఇలా సరదాగా ఫ్రెండ్స్ తోటి ఇలా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఒకసారి అదేమో మన మసాలా ఏమంటారండి, ఏది ఏది మసాలా చెట్టు. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, అన్ని మ్యాంగో ప్లాంట్స్, మ్యాంగో ట్రీస్. సారీ, ఇప్పుడు బిర్యానీ చెట్టు చూడండి. ఈ పచ్చిది కూడా మనము గబుక్కున ఇట్లా వంటలలో వేస్తే ఇంకా వెడల్పు అవుతుంది కదండి. ఇంతైనా ఏమో ఇప్పుడైతే ఇంతే వచ్చింది, ఎంత అవుతుందో బిర్యానీ చెట్టు పెద్దగా ఉంది. మర్చిపోయిన ఈ బెరడు కూడా వస్తుందట మన చెక్క. ఇక్కడ టమాటా చెర్రీ చెట్టు ఉందిరా, బ్లూబెర్రీ అని. అవునా, పెట్టాము. అది ఓకే. టమాటా చెర్రీయా? అటు ప్రమాణం చేసి పాలకూర
ఏంటిదా పాలకాయలు అంటే ఇంకా వేపకాయలు అంటే కాస్తాయి కదా కాదు ఇది పాలకాయలు ఇక్కడ ఉంది. ఇప్పుడు మనకు అక్కడ పెట్టారు కదా, చిన్నప్పుడు మేము తిన్నాము. ఇక్కడ ఇప్పుడు మన గోశాల పెట్టారు కదా, అక్కడ ఉంది. కాయలు వస్తాయి అది ఇది టమాటా చెర్రీ అంటే ఇది ఎందులో యూజ్ చేస్తారు? కేక్ మీద ఓకే ఓకే ఓకే. ఇవి చెర్రీస్ చెర్రీ టమాటో. కాయలు లేవు ఇప్పుడు. వాటర్ ఆపిల్ లాగా ఉంది కదా. ఇదిగో ఇక్కడ ఫ్లవర్ ఇలా వచ్చింది. సరే ఇంతకుముందు మళ్ళీ ఒకసారి ఇలా చెట్టు కింద మీరు కూర్చున్నట్టు, అంటే చెట్ల కింద కదా మనం వచ్చింది. ఓకే హాయ్ హాయ్, ఫుల్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఒకసారి చూడండి, తుమ్మడం ఆపండి నా కోసం. ఓకే ఏంటిది చెప్పండి, ఒకసారి చెప్పండి. ఓకే ప్లాంట్. ఇప్పుడు అన్ని మసాలాలు వేసే బదులు ఒక ఆకు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందట. ఇదే వస్తుంది బిర్యానీ ఆకు. బిర్యానీ కాదు, అన్ని రకాలు చూసా ఉంది. గరం మసాలా పొడేస్తే అది నలిసి చూడము. పెట్టుకోవాలంటే ఇది చెట్టు అంటే ఇంట్లో పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. చెట్టే వస్తుంది కావచ్చు. మేము ఇది చాలా డబ్బులు పెట్టే కొన్నాం. ఇదైతే కొమ్మ పెట్టే. ఇట్లాంటిది ఒకటి ఉంటుందని తెలియదుగా. అదే అసలు ఏ ప్లాంట్ ఎందుకో మనకు తెలియాలి కదా బేసికల్ గా. నర్సరీకి వెళ్ళాలి. వాళ్ళే చెప్తారు మనకి. రండి రండి కివీరా 2 o'clock and 2 o'clock తీసుకున్నారా?
ఎవరు ఫోన్ మోగుతా